ఆ శ్రీరాముడు పుట్టినటువంటి నేలలో ఉండేటువంటి అయోధ్య శ్రీరామ మందిరం మాత్రమే ప్రేమకు నిలయమని ప్రపంచ పటంలో ఆ తాజ్ మహల్ అనే దరిద్రాన్ని తీసి మా అయోధ్య రామ మందిరం పెట్టాలి అని నేను చెప్తాను. ప్రపంచ పటంలో భారతదేశానికి గుర్తింపు ఏది ఉంది? తాజ్ మహల్ అట. ఏ మహల్ అది? ఎవడో రాజట, ఆవిడ బారిపోయిందంట. బారిపోయిన తర్వాత అందులో పాతి పెట్టాడంట. పాతి పెట్టి తెల్లని భవంతోడు కడితే దాన్నేమో మనమేమో ప్రేమకు నిలయమని చెప్పి దాన్ని మన ప్రపంచ పటంలో భారతదేశానికి గుర్తు ఇదని చెప్తున్నాం. కానీ తెల్లవారితే రాజు కావాల్సిన వాడు, తెల్లవారితే వైభవాలు చూడాల్సిన వాడు, తండ్రి పినతల్లికి ఇచ్చిన మాటల కోసం అడవులకు వెళ్ళిపోయి ఆఖరికి పట్టు వస్త్రాలు ధరించవలసిన వాడు నార వస్త్రాలు ధరించి, పంచపక్ష పరవనాలు తినాల్సిన వాడు ఆకులు అలములు దుంపలు తినుకొని, హంసతూలిగా తలపాలపైన నిద్ర చేయవలసిన వాడేమో ఆఖరికి అడవుల్లో గతి లేనటువంటి బ్రతుకు బ్రతికి భార్య తన పక్కన లేకపోయినా కూడా సెకండ్ సెటప్ పెట్టలేదు. నిజమే కదా? అంటే మనిషి జీవితంలో గొప్పలతో బతకడం కాదు, గొప్పగా బ్రతకడమే అని నిరూపించినటువంటి మహోన్నతుడు, ఆదర్శ పురుషుడు, సద్గుణశీలి శ్రీరామచంద్రుడు. కాబట్టే ఆ శ్రీరాముడు పుట్టినటువంటి నేలలో ఉండేటువంటి అయోధ్య శ్రీరామ మందిరం మాత్రమే ప్రేమకు నిలయమని ప్రపంచ పటంలో ఆ తాజ్ మహల్ అనే దరిద్రాన్ని తీసి మా అయోధ్య రామ మందిరం పెట్టాలి అని నేను చెప్తాను. శబ్దం ఒకసారి గట్టిగా, జై శ్రీరామ్.